వంగాడాలు అయితే సిక్స్ల వర్షం కురిపించారు, ముఖ్యంగా ఇండియన్ బ్యాట్స్మెన్స్. సో ఇండియన్ బ్యాట్స్మెన్స్ కొట్టిన సిక్స్ల కారణంగానే ఈ మ్యాచ్ అయితే మనం గెలవగలిగాము. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా సిక్స్ కొట్టాడు. సో ఇక్కడ వచ్చేసి ఒక 10-20 రన్లు తక్కువైనా మనమైతే ఓడిపోయే వాళ్ళము. కానీ ఇక్కడ మొత్తం క్రెడిట్ కూడా క్యాచ్లు కూడా ఇవ్వాలి. ఇక్కడ క్యాచ్లు కూడా వేసి పెట్టలేదు. సో మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ వచ్చేసి 19 సిక్సెస్ కొట్టినారు. అదే ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి 15 కొట్టినారు. కానీ చాలా అద్భుతమైన ఆట ఆడారు వాళ్ళు. 250 టార్గెట్ అంటే ఎవరైనా భయపడతారు. ఇది ఒక వన్డేలో చేసే స్కోరు. మామూలుగా 50 ఓవర్స్ ఉన్నప్పుడైతే, కొంచెం పిచ్ అయితే స్టికీగా ఉన్నప్పుడైతే 250, 260 అలా కొడతారు. అలాంటి స్కోర్ను T20లో చేయడానికి వచ్చిన ఇంగ్లాండ్ ఎటువంటి తడబాటు లేకుండా అయితే చాలా బాగా ఆడారు. ముఖ్యంగా వాళ్ళ బ్యాట్స్మెన్ బెత్తలాడిన ఇన్నింగ్స్ అయితే ఈ వరల్డ్ కప్లోనే హైలైట్ ఇన్నింగ్స్. ఇదే కాదు, ఈ వరల్డ్ కప్లో ఎన్ని జరిగాయో అన్నింటికల్లా హైలైట్ ఇన్నింగ్స్ అయితే అతను ఆడాడు. చాలా చిన్న ఏజ్లో చాలా మంచి ఇన్నింగ్ అయితే ఆడాడు. సో ఒకసారి చూసుకున్నామంటే ఎవరైనా సిక్స్లు కొట్టినారు ఈ మ్యాచ్లో. సంజు శాంసన్ వచ్చి 7 కొట్టినాడు. అభిషేక్ శర్మ వచ్చేసి ఇతను ఒక్కడే కొట్టింది. తర్వాత ఇషాన్ కిషన్ 2 సిక్స్లు, శివం దుబే 4, సూర్యకుమార్ యాదవ్ 1, హార్దిక్ పాండ్యా 2, తిలక్ వర్మ 3. నెక్స్ట్ ఇంగ్లాండ్ నుంచి బట్లర్ 1, బెత్తల్ 7, టామ్ బంటన్ 2 సిక్స్లు, విల్ జాక్స్ 2 సిక్స్లు. ఆఖరికి లాస్ట్ ఓవర్లో ఆర్చర్ కూడా 3 సిక్స్లు కొట్టినాడు. విన్నింగ్ మార్జిన్ అనేది తగ్గిపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఆర్చర్ కొట్టిన సిక్స్లే. సో ఇక్కడ సిక్స్లు అనేటివి చాలా బాగా కొట్టినారు. ఎక్కడ కూడా చిన్న సిక్స్లు అయితే కాదు, ప్రతిదీ కూడా మనుషుల్లో అయితే పడింది అక్కడ ఉన్న ప్రేక్షకుల్లో. సో ప్రతి బ్యాట్స్మెన్ కొట్టిన సిక్స్ వచ్చేసి స్టేడియంలో జనాల్లో పడింది. సో ఇక్కడ ఎంత స్కోర్ కొట్టే కానీ దాన్ని కాపాడుకోవడం అంత ఈజీ కాదు. అదే జరిగింది నిన్న. లేకుండా అంటే 215 వచ్చేసి చేజింగ్ చేసే దగ్గరికి వెళ్ళి 7 రన్స్తో ఓడిపోవడం ఏంది, అసలు చాలా దారుణం ఇది. బౌలర్లకైతే ఎటువంటి సపోర్ట్ లేదు ఇక్కడ. ఏమంటే బౌలర్లు ఏనా కొన్ని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అలా వేసినప్పుడు అయితే అవుట్ అయ్యారు. కానీ లేకుంటే ఇక్కడ వికెట్లు కూడా పడేటివి కాదు. ఆ స్పిన్నర్లే తీసుకున్నారు, ఆదిల్ రషీద్, నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ తరఫున వచ్చేసి అక్షర్ పటేల్ వీళ్ళు. సో ఇక్కడైతే ఒకసారి మనం స్కోర్ కార్డ్ చూసుకుందాం ఎవరు అలా పర్ఫార్మెన్స్ చేశారనేది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ అయితే ఫీలింగ్ చేసుకుంది. అది వచ్చేసి ఇబ్బందే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదో కొంచెం వేరేగా ఆలోచించి వచ్చారు, ఇక్కడ డ్యూ వస్తుంది అది ఇది అన్నట్టు. కానీ సూర్యకుమార్ యాదవ్ కూడా టాస్ ఓడిపోవడం మంచిది అన్నట్టు ఫీల్ అయ్యాడు. అతనికి కూడా బ్యాటింగ్ చేయడం ఇష్టం అన్నట్టు అతనైతే అక్కడ బిహేవ్ చేశాడు. సో ఇక్కడైతే సంజు శాంసన్ మళ్ళీ ఫామ్ని కొనసాగించాడు. సో మ్యాచ్ విషయానికి వస్తే ఎలా జరిగిందో ఒకసారి స్కోర్ కార్డ్ చూసుకుందాము. ముఖ్యంగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ అయితే ఫీలింగ్ చేసింది. వాళ్ళు వచ్చేసి డ్యూ వస్తుంది, చేంజ్ చేయొచ్చు అన్నట్టే తీసుకున్నారు. మన ఇండియన్ కెప్టెన్ కూడా నాకు కావాల్సింది కూడా బ్యాటింగ్ అన్నట్టయితే ఇక్కడ మాట్లాడాడు. సో దానికి అనుగుణంగానే శాంసన్ అయితే చాలా బాగా ఆడాడు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఎక్కడి నుంచి ఆఫ్ చేశాడో ఇక్కడైతే అక్కడి నుంచి ఆన్ చేశాడు. సో ఇతనైతే 89 కొట్టినాడు, అది కూడా 42 బాల్స్లోనే. 15 రన్స్ దగ్గర అయితే ఇతను క్యాచ్ డ్రాప్ చేశాడు హ్యారీ బ్రూక్. తర్వాత దానికి తగ్గ మూల్యం చెల్లించుకున్నారు. సో ఈ మ్యాచ్లో ఇంత స్కోర్ రావడానికి శాంసన్ ముఖ్యమైన కారణం. ఎందుకంటే అతను స్ట్రైక్ రేట్ కానీ ఆ సిక్స్లు కానీ చాలా బాగా మెయింటైన్ చేశాడు. 7 సిక్స్లు 8 4లు. సో ప్రతిసారి హ్యారీ బ్రూక్ను చూపించినప్పుడు అతనైతే ఫేస్ను విధంగా పెట్టినాడు. ఎందుకంటే అతను ఇడిపించిన క్యాచ్ వల్లే మ్యాచ్ అయితే ఇంత బాగా జరిగింది. తర్వాత అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ ఫైల్ అవుతూనే ఉన్నాడు. 9 రన్స్ కొట్టినాడు. అది కూడా 2 4లు ఒకటే ఓవర్లో వచ్చినాయి విల్ జాక్స్ బౌలింగ్లో. కానీ అక్కడ వచ్చేసి ఒక సింగిల్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇతని మీద ప్లానింగ్ బాగా జరుగుతుంది. స్పిన్నర్కి ఇస్తే వికెట్లు తీస్తాం, మొత్తం మన వరల్డ్ కప్లో మొత్తం వచ్చేసి వికెట్లు పడినటువంటి స్పిన్నర్లకే పడినాయి. టాప్ ఆర్డర్ ఇషాన్ కిషన్ కానీ, నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ కానీ. సో అదే ఇక్కడ వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఇంగ్లాండ్ వాళ్ళు సెకండ్ ఓవర్ విల్ జాక్సన్ తీసుకొని వచ్చారు. సో ఇక్కడ వికెట్ అయితే లభించింది. ఈ అభిషేక్ శర్మ ఆల్రెడీ 2 4s హిట్ చేసినప్పుడు సింగిల్ కానీ లేదా డాట్ బాల్ ఆడితే ఏముంటుంది. సో ఇతనైతే మరీ దారుణంగా విఫలమవుతున్నాడు. ప్రెజర్లో ఉన్నాడు అనుకుంటున్నాను నేనైతే. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడారు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వీళ్ళిద్దరు కలిసి 90+ సంథింగ్ పార్ట్నర్షిప్ను అయితే నెలకొల్పారు. వాళ్ళ వల్లనే మ్యాచ్ అయితే మంచిగా వెళ్ళింది. అక్కడ సంజు శాంసన్ లేకుండా ఇషాన్ కిషన్ ఫెయిల్ అయింటే కొంచెం వేరేగా ఉండేది. కానీ నెక్స్ట్ ఇషాన్ కిషన్ అవుట్ అయిన పాటనే నెక్స్ట్ వచ్చేసి దూబేని తీసుకొని వచ్చారు. చాలా పెద్ద మూవ్. ఎందుకంటే అక్కడ సూర్యకుమార్ యాదవ్ కానీ, తిలక్ వర్మ కానీ, హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళందరూ ఉన్నా కానీ దూబేని తీసుకుని వచ్చారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడి ఉన్నాడు. ఇక్కడ స్పిన్నర్లకు అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఇషాన్ కిషన్ వికెట్ తీసింది ఆదిల్ రషీద్. సో స్పిన్నర్లను కొంచెం ఆడడం కష్టమయ్యే టైంలో దూబేని తీసుకుని వచ్చారు. చూస్తాం కదా మనం దూబే స్పిన్నర్లు ఎంత బాగా ట్యాకిల్ చేస్తాడో. సో అదే జరిగింది ఇక్కడ. చాలా బాగా ట్యాకిల్ చేశాడు, చాలా మంచి సిక్స్ కూడా కొట్టినాడు. దూబే 25 బాల్స్లో 43 రన్అట్ అయ్యాడు. అది కూడా హార్దిక్ పాండ్యా యొక్క నిర్లక్ష్యం వల్లనే, లేకుండా అంటే వికెట్ ఇచ్చేవాడు కాదు. చాలా బాగా ఆడాడు నేను మాత్రం. 4 సిక్స్లు 1 4, 172 స్ట్రైక్ రేట్తో ఆడినాడు. ప్రతి సిక్స్ చాలా బాగా కొట్టినాడు.
సూర్యకుమార్ యాదవ్ వచ్చినప్పుడు 6 కొట్టిన తర్వాత సేమ్ మళ్ళీ నెక్స్ట్ అలాంటి బాల్కే కొంచెం ముందుకొచ్చి ఆడి స్వీప్ చేసి స్టెంప్ అవుట్ అయ్యాడు. సో ఆ సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయింది కూడా మంచిదే అనిపించింది. ఎందుకంటే తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడినారు. హార్దిక్ పాండ్యా వచ్చేసి 27, అది కూడా 12 బాల్స్లో. ఎప్పుడైతే రన్అట్ అయ్యాడో దూబే, అప్పుడైతే ఇతను కొంచెం ఎలా అంటే నేను అవుట్ చేసిన అన్నట్టు ఫీల్ అయ్యేసి కొంచెం ఎక్కువ ఆడడానికి అయితే ట్రై చేశాడు. అది కూడా బాగానే చేశాడు. 2 6లు 3 4లు. తర్వాత అతను కూడా రన్అట్ అయిపోయాడు. తర్వాత తిలక్ వర్మ ఆడిన విధానం అయితే చాలా బాగా ఆడాడు. ఆర్చర్ వేసిన బౌలింగ్లో అయితే 3 భారీ సిక్సర్లు కొట్టినాడు. అవి కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసినాడు. ఆర్చర్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు, క్లీన్ బౌల్డ్, కానీ అప్పటికే డ్యామేజ్ అయితే చేయగలిగాడు. తర్వాత వరుణ్ చక్రవర్తి ఒక బాల్ ఫేసెస్ ఏం లేదు. స్కోర్ అయితే మొత్తం మీద 253-7. ఇక్కడ 6లు అయితే 19. చాలా బాగా కొట్టినారు 6లు, అది కూడా భారీ 6లు. సో ఇంత పెద్ద రన్ చేజింగ్ వస్తున్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, ప్రీవియస్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వచ్చేసి పెద్ద స్కోర్ని చేజ్ చేసేటప్పుడు అయితే, ముఖ్యంగా ఇండియాతో ఒకసారి 240 సంథింగ్ చేసేటప్పుడు అయితే చాలా తక్కువ స్కోర్కి ఆల్అవుట్ అయిపోయారు. మన ఇండియా కూడా బిగ్ మార్జిన్ 150 అలా అయితే గెలిచింది. అప్పుడు అభిషేక్ శర్మ 135 దాకా చేశాడు. సో అలా జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ పిచ్ అంత బాగున్నప్పుడు ఎందుకు వదులుతారు ఎవరైనా కానీ. వాళ్ళు ఇప్పుడు మనోళ్ళు 250 కొట్టినారంటే వాళ్ళు కూడా కొట్టాలని ట్రై చేస్తారు కదా. మరి అంత దారుణంగా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ఏం లేదు. వాళ్ళ ఓపెనర్స్ అయితే ఫామ్లో లేరు, అది మాత్రం నిజం. అదే జరిగింది కూడా. ఫిల్ సాల్ట్ అయితే 5 కొట్టినాడు. ఇతను లాస్ట్ మ్యాచ్లోంచి కూడా ఏం పర్ఫార్మెన్స్ చేయడం లేదు. బట్లర్ అయితే కొంచెం ఆడడానికి అయితే ట్రై చేశాడు, కానీ 17 బాల్ 25 కొట్టినాడు. ఇతను కూడా 6 కొట్టినాడు. తర్వాత హ్యారీ బ్రూక్, ఇదైతే అసలు ఈ మ్యాచ్లోనే హైలైట్ క్యాచ్. నేనైతే కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాము. 83లోనే ఎప్పుడో వరల్డ్ కప్లోనే అతను కూడా పట్టినాడు రన్నింగ్ చేస్తూ వెళ్ళి. సో ఆ క్యాచ్ అయితే ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనమైతే చూసినట్టు ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఎంత లాంగ్ రన్అప్లో వెళ్ళి అక్కడ మళ్ళీ కంట్రోల్ అయ్యి బాల్ను పట్టిన తర్వాత పడినా కానీ చేతిలోంచి బాల్ కింద పడకుండా అసలు సూపర్ క్యాచ్ ఈ క్యాచ్ అయితే. ఈ మ్యాచ్లో ఈ క్యాచ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే ఆ టైంలో బ్రూక్ గున్నా నిలబడినాడంటే అతను కొట్టగలుగుతాడు. సో ఇక్కడ వికెట్ పోవడమే ఇంగ్లాండ్కి పెద్ద దెబ్బ అయిపోయింది. చాలా మంచి క్యాచ్. ఇక్కడ బౌలర్ అయితే బుమ్రా, కానీ అక్కడ వచ్చేసి వికెట్ మాత్రం అక్షర్ పటేల్కి ఇవ్వాలి. ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే అంత ఎఫర్ట్ పెట్టాడు. పడి కూడా అతనికి ఏదో ఇక్కడ దూకపోయినట్టుంది చేతికి కూడా, అంత మంచి క్యాచ్ పెట్టినాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఆట. బెత్తల్ వచ్చినాడు, ఏమన్నా అన్నాడు అసలు అతను. ప్రతి బాల్ అట్ట తిరిగి కొడతాడు, ఎట్టు తిరిగి కొడతాడు. ఎట్టు తిరిగి కొట్టినా కానీ మళ్ళీ క్యాచ్లు అయితే కావడంలే. ప్రతి బాల్ ఎగ్జిక్యూషన్ చేసి ఎంత బాగా పంపించినాడు 4 లైన్కి. చాలా మంచి షాట్లు అయితే ఆడినాడు. ఇతన్ని అవుట్ చేయలేకపోవడం అనేది ఇండియా ఫెయిల్యూరే నిజంగా. అతనికి మంచి బాల్స్ వేసి అవుట్ చేయలేకపోయారు. అతను వచ్చినప్పుడు ఆయన షాట్లు ఆడుతా అంటే కొన్ని స్లో బాల్స్ అలా వేసి ఏమన్నా కన్ఫ్యూజ్ చేసింటే బాగుండేది. ముఖ్యంగా ఒక బుమ్రానే ఎంతసేపు వేస్తాడు, 4 ఓవర్లే ఉంటాయి కదా. అతనైతే తెచ్చిన పని అయిపోయింది. బ్రూక్ను అవుట్ చేశాడు. తర్వాత మళ్ళీ తీసుకురాలేదు స్పెల్కి. ఈ మధ్యలో ఈ వరుణ్ చక్రవర్తి, తర్వాత హర్షదీప్ సింగ్ మామూలు కొట్టించుకోలేదు. వాళ్ళైతే వాళ్ళ కెరీర్ బెస్ట్లో కొట్టించుకున్నారు. ఇవే నాకు తెలిసి వరుణ్ చక్రవర్తికి అయితే ఇన్ని స్కోర్ కొట్టడము. సో డ్యామేజ్ అయితే చేశాడు బాగా బెత్తలు. అతను వచ్చేసి 48 బాల్స్ వేసేసి 105, అది కూడా 7 6లు 8 4లు. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్కి అయితే రన్అట్ అయ్యాడు, కానీ లేకుంటే ఏమన్నా డ్యామేజ్ చేసేవాడు లాస్ట్లోకి ఓడిపోయేటట్టు. అక్కడైతే డెత్ ఓవర్స్లో మన బౌలింగ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఈ మ్యాచ్లో. ముఖ్యంగా బుమ్రా ఆ 2 ఓవర్లు అయితే 11 రన్లు ఇచ్చినాడు. అతని బౌలింగ్ కారణంగానే మనమైతే ఆ 7 రన్లన్నా పెట్టుకొని గెలిచాం. లేకుండా అంటే అసలు మ్యాచ్ గెలిచేవాళ్ళం కాదు. ప్రతి డాట్ బాల్కి సింగల్ తీసినప్పుడు అయితే స్టేడియంలోని ప్రేక్షకులు ఒక 6, 1 వికెట్ రేంజ్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అలా జరిగింది బ్యాటింగ్ వాళ్ళది, ఇంగ్లాండ్ వాళ్ళది. అక్కడ విల్ జాక్స్ కూడా చాలా బాగా ఆడినాడు. అతను వచ్చేసి 35 కొట్టినాడు 20 బాల్లలో. అతన్ని కూడా హర్షదీప్ సింగ్ క్యాచ్ చాలా బాగా పడినాడు హర్షదీప్ సింగ్. సో ఈ మ్యాచ్లో ఇంకొక హైలైట్ క్యాచ్ కూడా ఉంది. అది వచ్చేసి అక్షర్ పటేల్ ప్లస్ శివన్ దుబే మధ్య జరిగింది. చాలా బాగా అయితే ఎగ్జిక్యూట్ చేశారు. అది కూడా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్కి. సో ఇక్కడైతే క్యాచ్ల వల్లనే మనం అయితే మ్యాచ్ నిలబెట్టుకోగలిగాము. క్యాచ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. మామూలుగా ప్రతి మ్యాచ్లో క్యాచ్లు డ్రాప్ చేసి ఇండియా నిన్నైతే క్యాచ్లు డ్రాప్ చేయలేదు. ఒక 2 బౌండరీస్ అయితే సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు వీళ్ళు డ్రాప్ చేశారు, కానీ క్యాచ్లు అయితే డ్రాప్ చేయాలి. ముఖ్యంగా దానివల్లే మనం అయితే ఇక్కడ గెలిచగలిగాము. ఒకసారి బౌలింగ్ చూసుకున్నామంటే హర్షదీప్ సింగ్ వచ్చేసి 4 ఓవర్లలో 50 రన్స్ ఇచ్చినాడు, 1 వికెట్ తీసి. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి 38, 2 వికెట్లు. సో ఇతను ఎక్స్పెన్సివ్ అయినా కానీ వికెట్లు అయితే తీయగలిగాడు. తర్వాత బుమ్రా తీసింది 1 వికెట్ అయినా మ్యాచ్ నిలబెట్టినాడు. ఎలా అంటే బ్రూక్ను అవుట్ చేయడం వాళ్ళ టాప్ బ్యాట్స్మెన్ని, ప్లస్ వచ్చేసి డెత్ ఓవర్స్లో
2 ఓవర్లు వేసి అక్కడ 11 రన్లే కన్సిడర్ చేసినాడు. అక్కడ వచ్చేసి ఎంత కీ రోల్ ప్లే చేశాడో ఎవరికైనా అర్థమవుతుంది. లేకుండా అంటే ఇంకొక 6 ఇచ్చినా కానీ మ్యాచ్ ఎత్తిపోయేది. సో అటువంటి బౌలింగ్ అయితే మనం చూసాము. తర్వాత వరుణ్ చక్రవర్తి పాపం ఇతనికైతే ఒక 3 మ్యాచెస్ నుంచి అంత కలిసి రావడం లేదు. ఫస్ట్లో లీగ్ మ్యాచ్లోనే 9 వికెట్ తీసినాడు. అటువంటి బౌలర్ ఇక్కడైతే మామూలు కొట్టించుకోవడం లేదు. ఇతను వచ్చేసి ఏ బాల్ వేసినా కానీ కొడుతున్నారు. 64 ఒక్క వికెట్ తీసినాడు 4 ఓవర్లకి. సో అక్షర్ పటేల్ 35 3 ఓవర్లలో ఒక వికెట్. శివం దూబే ఇదైతే ఒక గ్యాంబ్లింగ్ మాదిరి. ఎందుకంటే లాస్ట్ ఓవర్ ఉంది, అప్పటికి వచ్చేసి అక్షర్ పటేల్కి 35 కొట్టినారు స్పిన్ బౌలరు. సో ఇక్కడ మళ్ళా కొట్టినామంటే మళ్ళా ఇచ్చినారంటే ఇక్కడ అక్షర్ పటేల్కి ఛాన్స్ ఉంది, కొడతారు. సో ఇక్కడైతే 6వ బౌలర్ ఎవరు కావాలా, ఇంకా దూబేనే మన టీంకి మిగిలి ఉండేది. అంతకంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎవరు లేరు. ఈ అభిషేక్ శర్మని కానీ తర్వాత తిలక్ వర్మని కానీ నమ్మలేం. అంతో ఎంతో బౌలర్ అంటే మనకు ఆ టీంలో ఉండేది దూబేనే. సో దూబేకే బాల్ ఇచ్చినాడు. ఆర్చర్ అయితే చుక్కలు చూపించినాడు. ఆర్చర్ కొట్టిన షాట్లు అయితే నిజంగా అంత మంచి షాట్లు కొట్టినాడు. సో ఆర్చర్ని మిడిల్ ఆర్డర్లో పంపించి ఇంకా అధ్వాసం చేసేవాడేమో, లేకుండా అంటే మన ఇండియా ఓడిపోయేది. సో ఈ మ్యాచ్ మొత్తం మీద హైలైట్స్ ఎక్కడ కూడా మామూలు మ్యాచ్ చూసినట్టు ఉండదు. మనం మ్యాచ్ అయిపోయిన నెక్స్ట్ డే వచ్చేసి హైలైట్స్ చూస్తాం కదా, సేమ్ అలా ఉంది. అక్కడ న్యూజిలాండ్తో సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా అయితే న్యూజిలాండ్ హైలైట్స్ చూపించారో ఈ 2 టీంలు మనకు హైలైట్ చూపించారు. ముఖ్యంగా పిచ్చే మొత్తానికి కారణం. మరి అంత దారుణంగా తయారు చేస్తే ఏ బౌలర్ కూడా వికెట్ తీయలేడు. ఎక్కడ కూడా బౌలర్లకి ఛాన్సే లేదు. వాళ్ళు ఏ బాల్ వేసినా కానీ బౌండరీ లైన్ పోతా అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఏముండదు. ఒకసారి కంపారిజేషన్ చూద్దాం. అంటే ఫస్ట్ ఓవర్ మనోళ్ళు ఎన్ని కొట్టినారు, వాళ్ళు ఎన్ని కొట్టినారు అనేది. ఫస్ట్ ఓవర్ మనోళ్ళు 12 కొట్టినారు, ఇంగ్లాండ్ 10 రన్లు. తర్వాత రెండవ ఓవర్లో ఇండియా 25 టోటల్ స్కోర్. తర్వాత వచ్చేసి ఇంగ్లాండ్ 22కు 1 వికెట్. సో ఇక్కడైతే వాళ్ళు ఎర్లీగా వికెట్ పోగొట్టుకున్నారు. మనోళ్ళు కూడా ఎర్లీగానే పోయింది. తర్వాత వచ్చేసి థర్డ్ ఓవర్కి వచ్చేసి 38 మన స్కోరు. ఇంగ్లాండ్ది వచ్చేసి 35/1. తర్వాత 4వ ఓవర్లో 55కు 1 వికెట్ మంది అయితే ఇంగ్లాండ్ వచ్చేసి 50-2. తర్వాత 5వ ఓవర్ ఇక్కడ 70/1, ఇంగ్లాండ్ వచ్చేసి 65/2. తర్వాత వచ్చేసి 6వ ఓవర్కి అంటే పవర్ ప్లే లాస్ట్ ఓవర్కి మంది వచ్చేసి 88కి 1 వికెట్, ఇంగ్లాండ్ వచ్చేసి 82కి 2 వికెట్స్. ఇక్కడ ఒక వికెట్ అయితే ఎక్స్ట్రా పోయింది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా స్కోర్ని అయితే తగ్గించలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొడుతున్నారు. సో ఇదే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ఫుల్ అయింది. తర్వాత 7వ ఓవర్లో 104 ఇండియాది అయితే ఇంగ్లాండ్ది వచ్చేసి 98కి 3 వికెట్. మళ్ళీ ఒక ఎక్స్ట్రా వికెట్ అయితే డ్రాప్ అయింది. ఇండియాకి 104కి కూడా 1 వికెటే. ఎందుకంటే అక్కడ ఇషాన్ కిషన్, సంజు శాంసన్ చాలా బాగా ఆడినారు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్లనే మనమైతే ఇంత మంచి స్కోర్ చేసినాము. అది కూడా 7 ఓవర్స్లోనే 100 క్రాస్ అయింది. తర్వాత వచ్చినటువంటి 8వ ఓవర్లో 120 మన ఇండియాకి 1 వికెటే. ఇంగ్లాండ్ అయితే 130కి 3 వికెట్స్. ఇక్కడ జస్ట్ 5 రన్స్. తర్వాత 10th ఓవర్ ఇండియా వచ్చేసి 148కి 1, ఇక్కడ కూడా వికెట్ లేదు. తర్వాత ఇంగ్లాండ్ 148కి 3. స్కోర్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంగ్లాండ్ నెక్ టు నెక్ వస్తున్నారు. వికెట్లు అయితే ఒక 2 ఎక్స్ట్రా డ్రాప్ అయ్యాయి. తర్వాత 11th ఓవర్ అక్కడ వికెట్ పడింది ఇషాన్ కిషన్ది 162, ఇంగ్లాండ్ వచ్చేసి 165. అక్కడ 4 వికెట్స్ వాళ్ళవి, మన అయితే ఇక్కడ 2 వికెట్సే. స్కోర్ మాత్రం ఏ ఓవర్కి కూడా తగ్గలేదు. తర్వాత 12వ ఓవర్కి 175 మంది అయితే వాళ్ళది 182. చూడండి ఇక్కడ ఇండియాది 2 వికెట్లే, కానీ ఇంగ్లాండ్ది వచ్చేసి 4 వికెట్స్ పోయినా కానీ 182. ఇక్కడ విలియాక్స్ ప్లస్ బెత్తల్ ఆడిన ఇన్నింగ్స్ వల్లే వాళ్ళైతే ఇంత మంచి స్కోర్ చేసినారు. తర్వాత 14th ఓవర్లో వచ్చేసి ఇండియా 200 అయితే క్రాస్ చేసింది. తర్వాత ఇంగ్లాండ్ కూడా 210, ఇంకా 10 రన్స్ అహెడ్ మనకంటే వెళ్ళిపోయినారు. కానీ వికెట్ అయితే ఒక ఎక్స్ట్రా పోయింది. అప్పటికి విలియాక్స్ అయితే అవుట్ అయ్యాడు. తర్వాత 15వ ఓవర్కి 212, వాళ్ళది వచ్చేసి 220, కానీ ఒక వికెట్ ఎక్స్ట్రా పోయింది. 16వ ఓవర్లో వచ్చేసి 223కి 4 వికెట్లు మనవి. అక్కడ వాళ్ళది వచ్చేసి 229కి 6 వికెట్లు. సో వికెట్లు అయితే కొంచెం ఎర్లీగానే పోయాయి వాళ్ళవి. తర్వాత 17వ ఓవర్ ఇక్కడ మనది 233 అయితే వాళ్ళది 236. ఇక్కడ వాళ్ళ ఎక్స్ట్రాలో ఉన్నారు. తర్వాత 18వ ఓవర్లో ఇండియా వచ్చేసి 241, వాళ్ళు వచ్చేసి 241కి 7. సో ఈక్వల్ ఇక్కడ స్కోర్. ఇక 19th 20th ఓవర్ ఈ ఓవర్లో వచ్చేసి 248 మనవి ఉంటే వాళ్ళ 245, ఒక వికెట్ ఎక్స్ట్రా వాళ్ళైతే కోల్పోయారు. 20వ ఓవర్లో వచ్చేసి ఇండియా 253, తర్వాత వచ్చేసి వాళ్ళు 246. ఇక్కడ లాస్ట్ 4 ఓవర్స్ మనకు స్కోర్ వచ్చాయి, వాళ్ళకు లాస్ట్ 4 ఓవర్స్ స్కోర్ రాలేదు. దానికి రీజన్ ఒక 2 ఓవర్లు బుమ్రా, 1 ఓవర్ హార్దిక్ పాండ్యా.
లాస్ట్ ఓవర్లో దూబే కొట్టించుకోకుంటే అవి కూడా వచ్చేటివి కాదు. సో లాస్ట్ 4 ఓవర్స్లో మన ఇండియాకి వచ్చిన స్కోర్ చాలా ఎక్కువ, వాళ్ళకు మనం ఇచ్చిన స్కోర్ తక్కువ. దానివల్ల 7 రన్స్తోనే గెలిచాము. డెత్ ఓవర్స్లో 16-20 వచ్చేసి ఇండియా 41 రన్స్ చేసినారు. కానీ అదే టైంలో ఇంగ్లాండ్ 26 రన్సే చేసినారు. రీజన్ ఏంటి? బుమ్రా. దానివల్లే వాళ్ళైతే ఓడిపోయారు. లేకుండా అంటే వాళ్ళు ఈజీగా గెలిచేవారు ఈ మ్యాచ్ కూడా. 4 ఓవర్స్లో ఒక 30 అలా కొట్టింటే మనకి ఒక 2 రన్సే కదా ఇంక మిగిలేది. ఓవరాల్గా చూస్తే మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. సో ఒక బ్యాటింగ్ ప్యారడైజ్ లాగా అనిపించింది పిచ్లో ఆడుతున్నంతసేపు. ప్రేక్షకులు మాత్రం ప్రతి నిమిషం అయితే ప్రార్థనను ప్లస్ వచ్చేసి ఇండియా ఎక్కడ ఓడిపోద్దు అన్నట్టయితే ఫీల్ అయ్యారు. సో మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. అన్ని ఫీల్డ్ నుంచి మంచి సెలబ్రిటీస్ అయితే వచ్చారు. ధోని వచ్చాడు మన క్రికెట్ నుంచి, తర్వాత వచ్చేసి రోహిత్ శర్మ వచ్చాడు, ఐసీసీ చైర్మన్ అయినటువంటి జైషా వచ్చాడు అతని ఫ్యామిలీతో. నెక్స్ట్ వచ్చేసి సినీ ఫీల్డ్ నుంచి వచ్చేసి రణబీర్ కపూర్ కానీ ఇంకా చాలామంది వచ్చారు. సో ఎవ్రీవన్ అయితే మ్యాచ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన యంగ్స్టర్స్ అయిన వైభవ్ సూర్యవంశీ వచ్చాడు. అక్కడ వచ్చేసి ఎంత నెక్ టు నెక్ జరిగిందంటే ప్రతి బాల్ వచ్చేసి డాట్ బాల్ పడినప్పుడు, సింగిల్ వచ్చినప్పుడు అయితే 6, ఒక 4, ఒక వికెట్ తీసిన ఆనందం అయితే మన ఇండియన్ ఫ్యాన్స్లో అయితే ఉంది. ముఖ్యంగా ధోని వైఫ్ అయితే ఒకటి బుమ్రా 1 పిచ్ పడి ఇలా బాల్ పట్టుకున్నప్పుడు అయితే వికెట్ అనే రేంజ్లో అయితే ఆమె అయితే ఎంజాయ్ చేసింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది క్రికెట్కి ఎంత క్రేజ్ ఉందో మన ఇండియాలో. సో స్టేడియం మొత్తం నిండిపోయింది. ఇక్కడైతే మనం ఒకటి ఆలోచించాలి, ఇండియన్ ఫ్యాన్స్ ఎంత బాగా గెలిచాలని కోరుకున్నారో ఇండియన్ ప్లేయర్స్ కూడా అలాగే అనుకున్నారు. ముఖ్యంగా శ్యామ్ కరణ్ అయితే అన్నాడు కదా మ్యాచ్కి ముందు రోజు ఇండియన్స్ని సైలెంట్ చేస్తాము అది ఇదని. అతనే సైలెంట్ చేశారు. అతనికి పిచ్చి కొట్టుడు కొట్టినారు ఈ మ్యాచ్లో అయితే. మరి అతను బౌలింగ్కి 2 ఓవర్లకు 32 అలా ఇచ్చిన తర్వాత తీసుకొని కూడా రాలేదు, మళ్ళీ తీసుకొని వచ్చారు లాస్ట్లో. సో అతన్ని అయితే ఫుల్గా సైలెంట్ చేశారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఎంత బాగా ఆడుతున్నా కానీ మన ఇండియన్ బౌలర్స్ ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ కోల్పోకుండా వికెట్లు తీయడం కానీ నెక్స్ట్ క్యాచ్లు కూడా హైలైట్గా పట్టారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసి సంజు శాంసన్ ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడాడో, అక్షర్ పటేల్ కూడా అంత మంచి క్యాచ్లు అయితే పట్టాడు. 2 ఈక్వలే. ఆ క్యాచ్లు పట్టుకుంటే మ్యాచ్ డ్రాప్ అయ్యి ఉండేది. సో ఓవరాల్గా అయితే మనం అయితే ఫైనల్కి పోయాము. అక్కడ న్యూజిలాండ్తో ఉంటుంది మ్యాచ్. సో దాని గురించి రివ్యూ అయితే మళ్ళీ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.